ప్రెజెంట్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ వైరల్ టాపిక్ టెలిగ్రామ్ యాప్ ని ఇండియాలో బ్యాన్ చేస్తారో లేదో అనేది ఈ వీడియో లాస్ట్ లో మీకే అర్థమవుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అవును, మీరందరూ అనుకున్నట్లే టెలిగ్రామ్ ని ఇండియాలో కూడా బ్యాన్ చేయడానికి మన మోడీజీ ప్రభుత్వం ట్రై చేస్తుంది. టెలిగ్రామ్ ఫౌండర్ పాల్ దురవ్ ని మొన్న ఫ్రాన్స్ గవర్నమెంట్ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇప్పుడు ఈ కేసు నుంచి పాల్ దురవ్ బయటికి రాకపోతే నిజంగానే టెలిగ్రామ్ ని అన్ని కంట్రీస్ లో బ్యాన్ చేస్తారు. అసలు ఈ వ్యక్తిని జైల్లో ఎందుకు వేశారంటే దాదాపుగా 100 కోట్ల మంది వాడుతున్న ఈ టెలిగ్రామ్ యాప్ వల్ల డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, టెర్రరిజం అండ్ చైల్డ్ సెక్స్ కంటెంట్ ఎక్కువగా అవ్వడం వల్ల ఈ అప్లికేషన్ పై చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. అండ్ ఈ టెలిగ్రామ్ వల్ల చాలా ఇల్లీగల్ అండ్ ఫ్రాడ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని తెలిసినా కూడా కేవలం మనీ కోసం ఆ కంపెనీ వాళ్ళు ఇవేవి పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు 35 కంట్రీస్ ఈ టెలిగ్రామ్ యాప్ ని ఆల్రెడీ బ్యాన్ చేశాయి. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా అదే పని చేస్తుంది. ఈ టెలిగ్రామ్ యాప్ మీద ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఒకవేళ ఈ యాప్ ఇండియాకి థ్రెట్ అని తెలిస్తే కన్ఫర్మ్ గా మన ఇండియాలో కూడా బ్యాన్ చేస్తారు. ఫస్ట్ మనం ఈ పాల్ దురవ్ గురించి తెలుసుకుందాం. పాల్ దురవ్ ని రష్యన్ మార్క్ జుకర్బర్గ్ అని పిలుస్తారు. పౌల్ కి ఫేస్బుక్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ఫేస్బుక్ వల్ల చాలా యూత్ మారారు కాబట్టి. సో తను కూడా ఫేస్బుక్ లాంటి కంపెనీని స్టార్ట్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాడు. దాని తర్వాత ఫేస్బుక్ నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని వికొంటట్కే అనే రష్యన్ యాప్ నే తయారు చేశాడు. ఈ యాప్ సేమ్ టు సేమ్ ఫేస్బుక్ లానే ఉంటుంది. ఈ యాప్ తయారు చేసిన తర్వాత నుంచి ఇతని పేరు మారిపోయింది. రష్యాలో ఉన్న వాళ్ళందరూ ఇతన్ని రష్యన్ మార్క్ జుకర్బర్గ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. 2013లో రష్యన్ పోలీస్ ఏజెన్సీ అయిన FSB ఉక్రెయిన్ తో వార్ జరుగుతున్నప్పుడు ఉక్రెయిన్ లీడర్స్ వాళ్ళ డీటెయిల్స్ ని వీకే ప్లాట్ఫామ్ లో వెతికి ఇవ్వమని పాల్ దురవ్ ని డిమాండ్ చేశారు. కానీ ఇక్కడ పాల్ దురవ్ తన దగ్గర ఉన్న యూజర్ డేటాని రష్యన్ గవర్నమెంట్ కి మాత్రం ఇవ్వలేదు. అప్పుడు రష్యన్ గవర్నమెంట్ పాల్ దురవ్ కంపెనీపై ప్రెజర్ పెట్టింది. ఇండైరెక్ట్ గా రూల్స్ అన్ని మార్చి కంపెనీ క్లోజ్ చేశారు. అప్పుడు పాల్ దురవ్ రష్యా వదిలిపెట్టి వెళ్లిపోయారు. తర్వాత పాల్ ఫ్రాన్స్ కి షిఫ్ట్ అయిపోయాడు. అప్పుడు మళ్ళీ కొన్ని డేస్ హార్డ్ వర్క్ చేసి 2013లో టెలిగ్రామ్ అనే కొత్త అప్లికేషన్ ని లాంచ్ చేశాడు. ఈ టెలిగ్రామ్ యాప్ యూజర్స్ ని ఫాస్ట్ గా గెయిన్ చేయడం స్టార్ట్ చేసింది. అలా 2020 వచ్చేసరికి 70 కోట్ల డౌన్లోడ్స్ ని క్రాస్ చేసింది. కానీ కంపెనీ ఫౌండర్స్ కి మాత్రం ఏ లాభం కూడా రాలేదు. ఎందుకంటే ఈ కంపెనీ జీరో రెవెన్యూ మోడల్ ని ఫాలో అయింది. ఇప్పుడు పాల్ దురవ్ ని ఎందుకు అరెస్ట్ చేశారో చూద్దాం. మనందరికీ తెలుసు టెలిగ్రామ్ ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ అని. మనం ఈ యాప్ వాడుతున్నందుకు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. అలానే వాట్సాప్ లో 1000 మెంబర్స్ కి మాత్రమే గ్రూప్ లాగా ఫామ్ చేయగలం. కానీ టెలిగ్రామ్ లో మాత్రం 2 lakhs యూజర్స్ ని గ్రూప్ గా ఫామ్ చేయగలం. మనకు తెలిసిన క్రియేటర్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అని చెప్తుంటారు. ఇది మనందరికీ తెలిసిందే. కానీ టెలిగ్రామ్ లో చాలా రకమైన ఛానల్స్ ఉన్నాయి. లైక్ డ్రగ్ ట్రాఫికింగ్, అడల్ట్ కంటెంట్, పైరసీ మూవీస్, చైల్డ్ సెక్స్ కంటెంట్, మనీ లాండరింగ్, ఇంకా చాలా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ టెలిగ్రామ్ లో జరుగుతున్నాయి. కానీ కంపెనీ వీటిని ఆపకుండా వదిలేస్తుంది. టెలిగ్రామ్ లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల చాలా కంట్రీస్ టెలిగ్రామ్ ని ఆల్రెడీ బ్యాన్ చేశాయి. ఎన్నో కంట్రీస్ టెలిగ్రామ్ లో జరుగుతున్న యాక్టివిటీస్ ని బ్యాన్ చేయమని చెప్పినా అలానే కంటిన్యూ చేసింది. అందుకే ఇప్పుడు ఫ్రాన్స్ గవర్నమెంట్ దీనిపై యాక్షన్ తీసుకుని పాల్ దురవ్ ని అరెస్ట్ చేసింది. అండ్ ఒకవేళ పాల్ దురవ్ బయటికి వచ్చి ఇలాంటి యాక్టివిటీస్ ని ఆపితే మేబీ టెలిగ్రామ్ సేఫ్ గా ఉండొచ్చు.